సముద్రం మీద మీకున్న ఆలోచన ఏంటి? దేవుడు సృష్టించిన సముద్రం, అంతే కదా? రైట్, మంచి మాట. ఎందుకంటే ఫస్ట్ మనకి సముద్రం అంటే గుర్తొచ్చేది ఏటకెళ్తాము, చేపలు పడతాయి అండ్ అవి కాదు. ఎప్పుడు ఏ టార్గెట్ పెట్టుకున్నా దాని వెనకాల ముఖ్య కారకుడు దేవుడు సృష్టిస్తేనే సముద్రం అనేది వచ్చింది. ఈ సముద్రాన్ని దేవుడు సృష్టించాడు, కలిగించాడు. ఆది కాండంలోనే మనం ఈ సముద్రాన్ని దేవుడు కలిగించాడు అన్న మాట మనం బైబిల్లో చూస్తాం. ముఖ్యంగా సముద్రంలోనికి మనం అడుగుపెట్టిన ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఈ మహాసముద్రాన్ని దేవుడు కలిగించాడు. నువ్వు నమ్ముతున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఈ మహాసముద్రాన్ని కలిగించాడు. ఇకపోతే మహాసముద్రం అని ఎందుకు అంటున్నానంటే, ఈ సృష్టి అంతా కలిగించబడింది కదా, కలిగించబడిన ఈ సృష్టి ఏదైతే ఉందో దానిలో 3 వంతులు సముద్రం ఉంటుంది. అంటే 6 నేల కంటే అధికంగా నీరు ఉంటుంది. భూభాగం మధ్యలో ఉంటుంది తప్ప చుట్టూ సముద్రం ఉంటుంది. అంటే చాలా ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది అన్నమాట. మనం అనుభవించే ఈ సృష్టి ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఈ నీటి మధ్యలో ఉన్న ఒక భాగమే భూభాగం. అయితే దీన్ని చూసిన ప్రతిసారి మనం ఏమనుకోవాలంటే ఈ మహాసముద్రాన్ని కలిగించింది దేవుడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెప్పాలి. ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలంటే కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఇక సముద్రం దేవుడు కలిగించింది అని మీరు అన్నారు కదా, ఇక సముద్రం మనుషులకు ఉపయోగపడే విధానం ఏముంది? సముద్రం వల్ల మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? దేవుడు కలిగించిన ఈ మహాసముద్రం మనుషులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మీరు అందరూ? ఒకటి, సముద్రంలో చేపల వల్ల ప్రతి మనిషి తృప్తి పడతాడు, సముద్ర చేపలు తిని సంతోషిస్తాడు. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, సముద్రం అనేది ఏదైతే ఉందో ఇది రవాణా శాఖ. ట్రైన్ అది ఉన్నాయి కదా, ట్రైన్లు, లారీలు, విమానాలు ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఇవేమీ లేనప్పుడు సముద్రం గుండానే ప్రయాణాలు జరగాలన్నా సముద్రం మీద మాత్రమే జరిగేది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడో విషయానికి మనం సముద్ర తరంగాలు ఏవైతే ఉన్నాయో, ఈ అలలు వస్తాయి కదా, అలలు ఏవైతే వస్తాయో ఈ అలల తరంగాలను బట్టి కరెంటు తయారు చేస్తారు. సముద్ర అలలను బట్టి కరెంటు, విద్యుత్ తయారవుతుంది. ఇక నాలుగో విషయం, మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పెద్దలు అంటారు సాధారణంగా వంట వండేటప్పుడు అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు. అంటే ఈరోజు మనం రుచి అన్నది అనుభవించాలి అంటే, ప్రతి వండుకున్న వస్తువు మనకి రుచికరంగా తగలాలి అంటే ఖచ్చితంగా అందులో ఉప్పు వేయాలి. దేవుడు కలిగించిన ఈ మహాసముద్రం వల్ల మనకి తినే ఆహారంలో రుచి కూడా దొరుకుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇదే సముద్రంలోంచి సముద్రమును అందరి సమస్తమును కలిగించింది నేనే అని దేవుడు చెప్తాడు. అంటే మనం మత్స్యకారులం కాబట్టి కేవలం వేటకెళ్తాం, చేపలు దొరికితే అక్కడ వరకు ఆలోచిస్తాం. సముద్రాన్ని మనం నమ్ముతున్న దేవుడు కలిగించిన ఈ మహాసముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రం ద్వారా మనుషులకి ఎన్ని విధాల ఉపయోగాలు ఉన్నాయో మనం ఆలోచిస్తున్నాం. ఇక ఈ సముద్రంలో అందరి సమస్తం ఉన్నాయంట. ఏంటి ఆ సమస్తం అని అంటే, ఈరోజు మనిషికి రోగాలకు సంబంధించిన చాలా శాతం వైద్యాలు సముద్ర చేపల నుంచే తయారు చేస్తున్నారు. మందులు అలాగే కొన్ని ఔషధాలు, ఇవన్నీ కూడా సముద్ర చేపల నుంచి, అలాగే సముద్రంలో మొలిచే కొన్ని రకాల మొక్కల నుంచి సేకరించిన మెడిసిన్ ఏదైతే ఉందో అవి మనుషులకు చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి. రీసెంట్గా మన పెద్దోళ్ళు చెప్తారు, తెల్లపం నట్టో ఏదో అంటారు కదా, నట్టో మొత్తానికి అది మందులో కలుస్తుందని, సొర్ర మందుల్లో కలుస్తుందని అంటారు. అంటే కొన్ని మనోళ్ళు తెలిసిన మట్టుగా అవి. కానీ శాస్త్రవేత్తలు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ సముద్రం నుంచి వచ్చిన కొన్ని రకాల చేపల నుంచి, లోపల ఉన్న కొన్ని రకాల మొక్కల నుంచి ఎన్నో రకాల మందులు తయారు చేసి ఆ మందుల్ని మనుషులకు వినియోగిస్తున్నారు. దేవుడు కలిగించిన ఈ మహాసముద్రం వలన మనుషులకు ఉపయోగపడే బోల్డ్ మేలును మనం చూస్తున్నాం. ఇక మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే, సముద్రం వాతావరణ ఉష్ణోగ్రతను దాన్ని ఏం చేస్తుందంటే సమానపరుస్తుంది. అంటే అధికమైన వేడి తగిలింది అనుకోండి, ఇప్పుడు ఎక్కువ శాతం ఒక ఇంట్లో వేడి తగ్గుతుంది అనుకో, అప్పుడు మనం ఆ వేడి ఉన్న చోట ఏముండాలనుకుంటాం? చల్లగా ఉండాలనుకుంటాం. అంటే అందుకే ఏసీలు పెట్టుకున్నారు. బాగా వీటి వచ్చిన చోట ఏసీలు పెట్టాలి. లేకపోతే నుంచే ప్రదేశంగా, అంటే ఇప్పుడు కొన్ని బీచ్లు ఉన్నాయి, పూరి బీచ్ కానీ వైజాగ్ బీచ్ కానీ ఉంటాయి. అవన్నీ సముద్ర తీర ప్రాంతాలే, కానీ అక్కడికి లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని చూడడానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గోవా బీచ్ అని, ఇవన్నీ సముద్ర సంబంధమైన
ఏరియాలు. ఆ ఏరియాలు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆనందించి ఆహ్లాదిస్తున్నాం. దాన్ని కూడా మనకి దేవుడు ఒక వరంగానే ఇచ్చాడు. ఇక మరొక విషయం ఏంటంటే, సముద్రం అనేది ఏదైతే ఉందో మనుషులు తయారు చేసి పాడు చేసిన కల్మషం, అంటే ఫ్యాక్టరీల వల్ల కానీ అలాగే మనుషులు సృష్టించిన ప్రతి వ్యర్థ పదార్థాన్ని కూడా మొత్తం అన్నిటినీ అప్పుడప్పుడు పెద్దోళ్ళు అనేవాళ్ళు, మహా తల్లి ఎంత వేస్ట్ వచ్చినా తన కడుపులో దాచేసుకుంది అనేవాళ్ళు. అంటే మనుషులు ఈరోజు దురాశకు పోయి, అత్యాశకు పోయి ఫ్యాక్టరీలు తయారు చేసి ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన ప్రతి మలినాన్ని, కల్మషాన్ని మొత్తం అన్నింటినీ సముద్రంలో విడిచిపెడుతున్నారు. అలా విడిచిపెట్టినా సరే మళ్ళీ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, కల్మషాన్ని అంతటిని తనలో కలిపేసుకుంటుంది. లేదు దానికి అందుకే ఉప్పు గుణం కూడా ఇచ్చాడు. ఉప్పు ఏంటంటే వస్తువును, ఎంత పాడైన వస్తువునైనా పాడైన చేపనైనా ఉప్పుతో కడగటం వల్ల మళ్ళీ శుభ్రపరిచే అవకాశం కనబడుతుంది. ఇవి సముద్రం వల్ల మనకంటే మనుషులందరికీ కలిగే మేలు ఇంకెన్నో ఉంటాయి చెప్పుకోవాలంటే. ఇకపోతే ఈ మనుషులు కలిగే సముద్రం మేలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు కలగడానికి గల కారణం సముద్రం ఉండడం. ఆ సముద్రాన్ని కలిగించిన వాడే దేవుడు. ఆ దేవుడు వలన ఈ సముద్రం సృష్టింపబడింది. ఆ సృష్టింపబడిన సముద్రం వల్ల నేటి మానవ సమాజాన్ని అంతటికీ మేలుంది. కేవలం చేపలు మాత్రమే కాదు, ఇన్ని రకాల ఉపయోగాలు సముద్రం వల్ల ఉన్నాయి. ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మనుషులు అనుభవించే వర్షం ఏదైతే ఉందో పంటలు పండడానికి, ఆ వర్షం ఎలా వస్తుంది అని అంటే, ఈ ఎండాకాలంలో సముద్రంలో నీరంతా ఆవిరిగా మారిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోద్ది. ఆవిరిగా మారి అప్పుడప్పుడు తొండం వచ్చింది అని అనేవాళ్ళు మన పెద్దోళ్ళు. అంటే ఆవిరిగా మారి ఈ ఆవిరంతా ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలోని మేఘాలుగా తయారవుతాయి. చదువుకుని పిల్లలకి ఆటోమేటిక్గా తెలుసు. సముద్రంలో నీరు వేడెక్కి ఆ వేడెక్కిన నీరు ఆకాశంలో మేఘాలుగా ఏర్పడుతుంది. ఆ మేఘాలే ఒకానొక చోటుకి వెళ్ళి ఒకానొక సందర్భంలో ఈ కురవవలసిన దేవుని నియమాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఆ మేఘాలు వర్షాలుగా కురుస్తాయి. ఇక ముఖ్య విషయం ఏంటంటే, దేవుడి సృష్టి ఎంత గొప్పగా ఉంటుందంటే, సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటుంది. ఈ ఉప్పుగా ఉన్న నీరంతా పైకి మేఘాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఉప్పు నీరే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఆ పైనుంచి మళ్ళీ మేఘాలు వర్షాలుగా కురుస్తున్నప్పుడు ఆ నీరు చప్పగా వస్తుంది కానీ ఉప్పుగా రాదు. నీరు ఉప్పుగానే వెళ్ళింది కానీ పైన దేవుడు చేసిన మహాకార్యక్రమాన్ని బట్టి మరలా అది భూమి మీదకి చప్పగానే వస్తుంది, చప్పనీళ్ళు ఇస్తుంది. అది తాగడానికి పనికి వస్తాయి, మొక్కలకు పనిచేస్తాయి, పొలాలకు పనిచేస్తాయి. అవన్నీ వర్షాలుగా కురిచి చెరువులు పట్టి పొలాలకు వేసుకొని పంటలు పండించుకొని మరలా ఈ కాలువల గుండా సముద్రంలోనికే కలిసిపోతుంటాయి. ఇది దేవుడు చేసిన సముద్రం ద్వారా మహాద్భుత కార్యాలు. విషయాన్ని అక్కడ గుర్తుపెట్టుకోండి. దేవుడు సముద్రాన్ని ఎంత ఉన్నతమైన ఆలోచనతో మనుషులకు ఉపయోగపడేలా చేశాడు. ఇక మరొక సందర్భం ఏంటంటే, ఇప్పుడు సముద్రం గురించి నేను గొప్ప విషయాలు చూసాం. సముద్రం గురించి ఆలోచించవలసిన మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. బైబిల్లో కొన్ని సందర్భాలు సముద్రం మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఈ రాత్రి మీకు సముద్రం మీద కొన్ని ఆలోచనలు రావాలి. చూడండి, చాలా భయంకరంగా ఏదో చీకటిగా అనిపిస్తుంది. అందరూ ఉన్నాం కాబట్టి ఆనందంగా అనిపిస్తుంది, అందరూ ఉన్నాం కాబట్టి భయపడలేదు. ఏ ఒక్కరిని వదిలేస్తే, అందులో ఆడవాళ్ళు వదిలేస్తే ముందే భయపడతారు. ఇది వాతావరణం. అంటే లైట్లను ఆపితే సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. ఇది ధరణ ఉన్నాం కాబట్టి లోపల మెత్తనాలకు వెళ్ళే వాళ్ళకి చుట్టూ వాతావరణం ఏమీ కనిపించదు, చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన స్థితిలో కూడా, అలాంటి సముద్ర అగాధంలో కూడా, సముద్ర మధ్యలో కూడా చాలామంది భక్తులు తమ ప్రయాణాలను కొనసాగించారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ సముద్రాన్ని, ఈ మహాసముద్రాన్ని దేవుడే కలిగించాడని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం, చెప్తున్నాం కదా. ఈ మహాసముద్రంలో దేవుడు చేసిన కొన్ని అద్భుత కార్యాలు ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలోంచి కనాన్ దేశానికి వెళ్ళాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి వెళ్ళాలి. దేవుడే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ బానిస బతుకులోంచి, కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి వీళ్ళని ఒక మంచి స్థితికి తీసుకెళ్ళాలి అని ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ ప్రజలందరినీ వారి పరిస్థితుల్లోని దాటించడానికి కనాను తీసుకెళ్తున్నాడు. మధ్యలో ఎదురైందే ఎర్ర సముద్రం. సముద్రం అడ్డొచ్చింది. సముద్రం అడ్డొస్తే మరలా గుర్తుపెట్టుకోండి, ఇందా నేను ఫస్ట్లో చెప్పాను, అన్నయ్యలు కానీ ఇంక ఎవరైనా, మీరు అందరూ ఎవరైనా సరే, ఒక గృహం లేదని ముందు బాధపడుతున్నారు. ఆ గృహం దేవుడు ఇచ్చిన తర్వాత అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. గృహంలో ఖచ్చితంగా మీరు ప్రార్థనలు జరిగించండి. మీరు చేసుకోండి, మీకు కలుగున్నప్పుడు మీటింగ్ పెట్టుకోండి, లేదా మీరు రోజు కుటుంబ ఆరాధన పెట్టుకోండి మీ ఫ్యామిలీ. అంటే అది వచ్చేసింది కదా అని ఇంకా మీరు ఆదమరిస్తే
దేవుని దృష్టిలో మనం మంచి వాళ్ళము అని అవసరం తీర్చుకునే వాళ్ళు అవుతాము. ఇక బోట్ కావాలి. ఒక సరంగా మాటపడే బదులు నేనే ఒక సరంగా సొంత వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. అది దేవుడు మీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాకు వ్యాపారం అవరేసింది కదా అని వ్యాపారంలో పడి మిగతా దేవుని పని కానీ దేవుని ఇష్టాన్ని కానీ దేవుని ఆలోచన కానీ మనం మర్చిపోకూడదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇచ్చాడని మనమే ఒప్పుకున్నప్పుడు దేవునికి విరోధంగా మనం బతకడం కాదు. ఎందుకంటారంటే ఇజ్రాయేల్ బానిస బతుకుతున్నారు. ఒకప్పుడు ఇజ్రాయేల్ ఇంకొకరు ఎవరి కిందో బానిస బతుకు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకొక సరంగ దగ్గర మనం కూలి పని చేయడం అనమాట. అంటే ఐగుప్తీయులు రాజులుగా పరిపాలించేవారు, ఇజ్రాయేల్ అక్కడ కూలి పని చేసేవారు. ఆ పరిస్థితిని తట్టుకోలేక బాధపడి వీళ్ళు ఏం చేశారంటే మేము ఎలాగైనా తప్పించుకోవాలి, మాకు ఒక మంచి స్థితి రావాలని దేవుడు పడి మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఒక చక్కని అవకాశం ఇచ్చి ఐగుప్తు దేశంలో నుంచి కనాన్ దేశాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. అలా వెళ్తున్న టైంలో అడ్డొచ్చింది సముద్రం. దేవుడు ఆ సముద్రాన్ని, మహాసముద్రాన్ని 2 పాయలు చేసేసి, అంటే 2 భాగాలు చేసేసి ఇజ్రాయెల్ ప్రజలను యువతల నుంచి అవతల దాటించేశాడు. అంటే ఆ కష్టకాలంలో నుంచి వాళ్ళ అవతలకి దాటించాడు. విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ దేవుడైతే మహాసముద్రాన్ని కలిగించాడు అంటున్నామో ఆ మహాదేవుడు కలిగించిన ఈ సముద్రం మనుషులకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందని విన్నామో అదే మహాదేవుడు ఈ మహాసముద్రాన్ని పాయలు చేయగలిగిన శక్తివంతుడు. సముద్రాన్ని సైతం 2 పాయలు చేయగలిగిన గొప్పవాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మరొక విషయం, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కనాన్ దేశం నుంచి ఆ రోజు నడిపించాడు. మరొక సందర్భం ఏంటంటే ఒక ప్రాంతంలో ప్రజలు చాలా చెడుపు ఉన్నారు. చెడుపు ఉంటే ఆ చెడుపుని ప్రజల్ని మార్చడానికి భక్తుడైన యోనా గారిని దేవుడు ఒక సేవకుడు లేదా ఒక ప్రవక్తని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని పంపిస్తున్నాడు. మారని ఆ ప్రజల్ని మార్చడానికి వెళ్ళు అని చెప్పి పంపించాడు. ఎందుకంటే సముద్రం గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే అప్పట్లో ప్రయాణాలు, రైలు బండ్లు, విమానాలు లేవు, సముద్రంలోంచి వెళ్ళాలి. అలా వెళ్తున్న యోనా గారు దేవుడు పంపే చోట కాకుండా పంపలేని చోటికి వెళ్ళిపోతున్న సందర్భంలో యోనా గారికి ఒకటి బుద్ధి చెప్పాలి, అలాగే తను పంపాలనుకున్న చోటికి మారని ప్రజల దగ్గరికి యోనా గారిని పంపాలి. ఆ 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు అక్కడ తుఫాన్ రప్పించడం అంటే కష్టం. మరలా చెప్తున్నాను, మనం చేసుకునే వ్యాపార విషయంలో మనం ఎప్పుడు అశ్రద్ధ కలిగి ఉన్నా ఎదురైన ఒక చిన్న కష్టాన్ని మనం తాళాలి, దానికి ఎదుర్కోవాలి, దానికి నిలబడాలి, పడిపోకూడదు. అలా ఈ యోనా గారి టైంలో